మీ ఇంటి కింద ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. అవును, మీరు సరిగ్గా విన్నారు. మీ ఇంట్లోనే కాదు, ఇటుకలు, రాళ్లతో కట్టిన ప్రతి ఇంటి కింద ఈ రాక్షసుడు ఉన్నాడు. నేను వాస్తు శాస్త్రం గురించి మాట్లాడుతున్నాను. నిజానికి ఇతను సాధారణ పురుషుడు కాదు, మహాదేవుడి చెమట నుండి పుట్టిన చాలా ఆకలితో ఉన్న అసురుడు, రాక్షసుడు. పుట్టగానే అతని ఆకలి ఎంతగా పెరిగిందంటే తన ఎదురుగా వచ్చిన ప్రతిదాన్ని తినేసి పెద్దగా పెరిగిపోయేవాడు. అతను 3 లోకాలను తినడానికి పరిగెత్తినప్పుడు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలందరూ కలిసి అతనిని అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టారు. వారు అతనిని పట్టుకుని ముఖం కిందికి ఉండేలా నేలలో పాతిపెట్టారు. మరియు అతనిని శాంతపరచడానికి దేవతలందరూ అతని శరీరం యొక్క వివిధ భాగాలపై కూర్చున్నారు. అప్పుడు కదలలేని ఆ రాక్షసుడు ఏడుస్తూ, ఓ బ్రహ్మదేవా, ఇందులో నా తప్పు ఏముంది? నేను ఈ ఆకలితోనే పుట్టాను అని అన్నాడు. అతని పరిస్థితిని చూసి బ్రహ్మదేవుడు అతనికి వాస్తుపురుషుడు అనే పేరు ఇచ్చి ఈ రోజుకి మనందరినీ భయపెట్టే ఒక వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఈ రోజు నుండి నువ్వు ప్రతి ఇంటి పునాదిలో ఈ విధంగా నేల కింద ఉంటావు. కాని ఏ ఇల్లు కట్టే ముందు నీకు పూజ చేయబడదో లేదా దేవుడిని గౌరవించరో ఆ ఇంటి సుఖ, శాంతి మరియు సంపదలే నీకు ఆహారమవుతాయి. అందుకే మనం ఇప్పటికీ ఇల్లు కట్టే ముందు ఆ వాస్తుపురుషుడిని శాంతపరచడానికి మొదట అతనిని పూజిస్తాము. తద్వారా అతను రక్షకుడిగా మారి మన ఇంటిని రక్షిస్తాడు. మీరు కూడా మీ ఇంట్లో సుఖశాంతులు కావాలంటే కామెంట్లలో హరహర మహాదేవ అని చెప్పండి.